టెంపుల్ టూర్ ఆలయ దర్శనం ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు మన హిందువులకు ముఖ్యమైనటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా వీడియోలు మీరందరూ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అందుచేత నా వీడియోలకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. దయచేసి మీరందరూ నా తోటి మిత్రులు అనేక మంది ఈ ఛానల్ ప్రేక్షకులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు తప్పకుండా ఈ వీడియోలను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. నాకు తెలిసినటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయడానికి నా ప్రయత్నం చేస్తానని మీకు వాగ్దానం చేస్తూ మనం వీడియోలోకి వెళ్దాం. అసలు కేదార్నాథ్ అనేది హిందువులకు పవిత్రమైనటువంటి ఒక క్షేత్రం. జీవితంలోన ఒక్కసారైనా కేదార్నాథ్లోని ఆ శివుణ్ణి దర్శిద్దామని భక్తులు అనుకుంటా ఉంటారు. అసలు ఎవరి కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించారంటే పాండవులు ఈ కేదార్నాథ్ దేవాలయాన్ని నిర్మించారు. ఎందుకు ఎలా నిర్మించారంటే వారు ఒక అపరాధ భావంతో ఒక కరుణా స్వభావంతో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పవచ్చు. హిమాలయాలపై 11,755 అడుగుల ఎత్తులో కేదార్నాథ్ ఆలయం ఒక రాతితో కూడా కట్టబడిన కట్టడం కాక ఒక విషాదం నుండి కూడా కట్టబడి ఇది మన హృదయాల్లో స్థిరంగా నివసిస్తుంది. ప్రస్తుతం ప్రయాణికులు దీన్ని శివుని పవిత్ర జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణిస్తారు. కానీ దీని పవిత్రత వెనుక ఒక సత్యం ఉంది. దీన్ని పాండవులు నిర్మించారు. విజయంలో కాకుండా ఒక బాధతో నిర్మించారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత రక్తంతో నిండిన విజయంతో పాండవులకు గర్వం కాకుండా బంధువులను చంపడం, మోసం చేయడం మరియు నైతిక రాజీ పడడం వల్ల భరించలేని బరువు ఏర్పడింది. వారు ధర్మాన్ని ప్రతిష్ఠించినప్పటికీ కూడా వారి ఆత్మలు గాయపడ్డాయి. వారి పాపాలను కడగడానికి వారు శివుని గురించి వెతికారు. నాశనాన్ని స్వీకరించగలిగి క్షమాపణ ఇవ్వగలిగే వాడే గంగాధరుడు. ఆయన ఏకైక దేవుడు. కానీ శివుడు జరిగిన నాశనంతో కోపంతో ప్రపంచం నుండి విరమించాడు. క్షమించమని పాండవులు దూరస్థానంలోని పర్వతాల్లో అతని వెంట పరిగెత్తారు. అక్కడ కరుణామయ క్షణంలో శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. అక్కడే వారు కేదార్నాథ్ దేవాలయాన్ని నిర్మించారు. యుద్ధానికి సంబంధించిన ఒక స్మారక చిహ్నం కాకుండా రాయితో చెక్కిన ఒక ఒప్పందంగా దీన్ని నిర్మించబడింది. ఇది పాండవుల చెప్పని ఆధ్యాత్మిక ప్రయాణానికి చిహ్నం. రాళ్ల వెనక ఉన్న విమోచన, ప్రయాణం వెనుక ఉన్న ప్రాయశ్చిత్తాన్ని చూపిస్తుంది. రాజ్యాన్ని గెలిచిన యుద్ధం కానీ వారి ఆత్మలకు ధర చెల్లించింది. సవాళ్లను ఎదుర్కొని సత్యాన్ని ప్రతిష్ఠించడానికి ధైర్యాన్ని ఇచ్చింది. 18 రోజుల పాటు జరిగిన యుద్ధం తర్వాత పాండవులు కురుక్షేత్ర యుద్ధభూమిలో విజయం సాధించి నిలిచారు. కానీ ఇది ఒక విజయం మాత్రమే. ఈ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. వారిలో చాలా మంది వారి సొంత కుటుంబ సభ్యులే. సోదరులు, మామలు, అత్తలు, గురువులు. ధర్మం ప్రతిష్ఠింపబడిన దాని మార్గాలు తరచుగా సైనిక సరిహద్దులు దాటాయి. అర్జునుడి సందేహం నుండి కర్ణుడి అన్యాయమైన మరణం వరకు, అభిమన్యుడి హత్య నుండి భీష్ముడు ద్రోణుని చంపడం వరకు ప్రతి విజయం విషాదంతో కలుషితమైపోయింది. యుద్ధం పాండవులను హస్తినాపురం యొక్క పాలకులు మాత్రమే కాకుండా భయభ్రాంతులైన వ్యక్తులుగా చేసింది. గర్వం కాకుండా అపరాధ బాధ వారి రాజ్యాభిషేకం అయ్యింది. శివుని వెతుకుతూ నాశనం మరియు విమోచన యొక్క ప్రభు శివ భక్తుడు ఒకసారైనా సందర్శించినట్లు 5 ప్రదేశాలు ఉన్నాయి. తమ సొంత వారిని చంపడం అంటే గోత్రహత్య మరియు యుద్ధం యొక్క పాపాలతో భారంగా ఉన్న పాండవులు కుటుంబ సభ్యులను చంపడం యొక్క కర్మను కడగల సామర్థ్యం కలిగిన మరియు కరుణ కలిగిన ఏకైక ఆయన శివుని గురించి వెతికారు. కానీ శివుడు వారిని సులభంగా క్షమించడానికి సిద్ధంగా లేడు. పురాణాల ప్రకారం ధర్మం నాశనం కావడంతో శివుడు కోపంతో ఉన్నాడు మరియు పాండవులను తప్పించుకోవడానికి ఆయన ఒక ఎద్దు రూపంలో మారాడు. సోదరులు హిమాలయానికి వెళ్లి అతని వెంట పరిగెత్తారు. చివరకు కేదార్నాథ్లో భీముడు ఎద్దు తోకను పట్టుకున్నప్పుడు ఎద్దు భూమిలో కనుమరుగైంది. ఎద్దు యొక్క
మాపురం ఉపరితలంపైన మిగిలిపోయింది. దీన్నే కేదార్నాథ్ ఆలయంలో పూజించే పవిత్ర రాయిగా చెప్పవచ్చు. మొదటి ఆలయం పాండవులు స్వయంగా నిర్మించారు. ఆలయాలు ఇక్కడ దేవతలు ఎప్పటికీ నివసిస్తారని అంటారు. కేదార్నాథ్ ప్రపంచంలో ఉన్నటువంటి పురాతన రాతి ఆలయాలలో ఒకటి. ఉత్తరాఖండ్లోని గద్వాల్ హిమాలయాల్లో 11,755 అడుగులో ఈ కేదార్నాథ్ ఉంది. అత్యంత కఠినమైన పరిస్థితులు మరియు ఆలయం యొక్క దూర ప్రాంతం కారణంగా చారిత్రక సాక్ష్యాలు అల్పంగా ఉన్నాయి. కానీ స్థానిక కథలు మరియు పురాణ ప్రస్తావనలో ఒక విషయంపై ఏకాభిప్రాయంతో ఉన్నాయి. మొట్టమొదటి నిర్మాణం పాండవులచే నిర్మించబడింది. అది వారి ప్రాయశ్చిత్తానికి చిహ్నంగా ఉంటుంది. ప్రస్తుత నిర్మాణం 8వ శతాబ్దం సిఈకి చెందిన ఆదిశంకరాచార్యుడికి చెందింది. ఆయన ఈ ప్రదేశాన్ని పునరుద్ధరించి దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తిరిగి స్థాపించారు. అయితే మూల గర్భగుడి, శివుని యొక్క మాపురం యొక్క సహజ రాతి రూపం మరియు దాని వెనుక ఉన్న పురాణం చాలా పురాతన యుగానికి చెందినవి. దివ్య అపరాధం మరియు సామూహిక పునరుద్ధరణకి చిహ్నం. 5 కేదార్లు. శివుడు భూమిలో కనుమరుగైన కేదార్నాథ్తో ముగిలేదు. అతని ఎద్దు రూపంలోని వివిధ భాగాలు 5 ప్రదేశాల్లో కనిపించినట్లు నమ్ముతారు. ఇప్పుడు వాటిని పంచ కేదార్లు అని అంటారు. కేదార్నాథ్ ఇది ఎద్దు యొక్క మోపురం, తుంగనాథ్ చేతులు, రుద్రనాథ్ ఆయన శివుని ముఖం, మధ్యమహేశ్వర్ శివుని నాభి, కల్పేశ్వర్ శివుని యొక్క జుట్టు. పాండవులు ప్రతి స్థలంలో ఆలయాలు నిర్మించినట్లు చెబుతారు. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ఇది ప్రాయశ్చిత్త నిర్మాణం. ప్రతి నిర్మాణం వారి యుద్ధం విచ్ఛిన్నం చేసిన వాటిని పునరుద్ధరించడానికి ప్రయత్నం. నైతిక ఆదేశం, ధర్మం యొక్క సామరస్యం మరియు శివుని అనుమతి. ఎద్దు మరియు ఆయన మాపురం ప్రతీకాత్మకత శివుడు అన్యాయం కోసం వ్యతిరేకంగా నిలుస్తాడని సూచిస్తుంది. శివుడు అర్థం చేసుకోవడానికి సులభమైన దేవత కాదు. అతను అసుతోష్ అంటే సులభంగా తృప్తి చెందేవాడని పిలుస్తారు. కానీ రుద్రుడు కోపిష్టి నాశనకారుడు కూడా. అతని కరుణ సులభంగా ఇవ్వబడదు. హిమాలయాల గుండా పాండవుల పొడవైన ప్రయాణం, రాజకీయ సుఖాలను త్యాగం చేయడం, వారి గతంతో సమాధానం పొందాలనే కోరిక మరియు శివుని ముందు వారిని వినయపూర్వకంగా ఉంచుకోవడానికి సిద్ధపడడం, ఇవన్నీ అతన్ని కదిలించాయి. కేదార్నాథ్లో శివుడు ప్రత్యక్షమవడం మరియు లింగ రూపంలో ఉండాలని అంగీకరించడం వారి ప్రాయశ్చిత్తాన్ని స్వీకరించడమే కాకుండా ఒక పాఠాన్ని వదిలివేసింది. అహంకారం లేదా లక్ష్యంతో కలిపిన ధర్మం కూడా పరమ సామరస్యానికి ముందు వంగాలి. కేదార్నాథ్ యొక్క దూర ప్రాంతం మరియు ప్రమాదకరమైన స్థానం సంఘటితం కాదు. సుమారు 12,000 అడుగుల ఎత్తులో ఇది పవిత్ర గంగకు ఉపనదైన